ఇప్పుడు మాకు సంతోషం ఏంటంటే ఎప్పుడు మీరు ఒక బ్యాచ్ కాబట్టి ఇంకో బ్యాచ్ పిల్లలు మళ్ళీ తిరిగి మమ్మల్ని ఆహ్వానించడం, మేము రావడం, అందులో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం వల్ల మీరు ఏం చేస్తున్నారో మీరు ఎవరో ఒకసారి గుర్తు చేసుకోవడానికి మేమందరం కూడా మళ్ళీ ఒకసారి మా ఉపాధ్యాయులు మాతో పాటు పనిచేసిన అందరూ కూడా ఇలాంటి సమయంలోనే కలుగుతున్నాం. కానీ ప్రత్యేకంగా ఏదైనా పెళ్లి వాళ్ళ దగ్గర మాత్రమే పోతాం కానీ పక్క వాళ్ళ దగ్గరికి పోం కదా. అందుకని ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల మేము ఒకసారి అందరం కూడా కలుసుకొని ఎవరెవరు ఏం చేస్తున్నారు, మేము ఏం చేస్తున్నారు ఇవన్నీ చూసుకుంటున్నాం. నేను ప్రస్తుతం ఇప్పుడు ఖాళీగానే ఉండి మధ్యమే ఒక వారం రోజులు అవుతుంది నేను ఒక షాప్ పెట్టాను అన్నమాట. నేను పెట్ షాప్ ఒకటి పెట్టాను. ఏం పని లేదా ఎందుకు అని కొంతమంది అనేవాడు. అంటే కాలక్షేపం కాసేపు కాలక్షేపం అవుతుంది అని చేశారన్నమాట. నాకు ఇద్దరు అమ్మాయిలు పేరు వాళ్ళని చూసి ఉండలేదు, చూడలేదు. ఒక అబ్బాయి అమ్మాయిని అమీర్పేటలో అక్కడే ఇచ్చాము. అబ్బాయి ఈ వెటనరీ డాక్టరు. వాళ్ళ కుటుంబం వేరే, నేను వేరే, ఎవరు వాళ్ళే ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళకి బాధ్యతలు తెలియాలి, సంసార బాధ్యతలు తెలియాలని. మరి అందరూ కలిసి ఉంటే వాళ్ళే పెద్దలు చూసుకుంటారనేది కనపడుతుంది. మరి నేను గెలించిన తర్వాత వాళ్ళు బాధ్యత చూసుకోవాలి కాబట్టి వాళ్ళుగానే నేను కానీ ప్రస్తుతం ఉంటున్నా. ఎప్పుడు కలిసి ఒకసారి రోజు కలుస్తాం కానీ